చూసుకోవాలి. మగాడు అనిపించుకున్నారండి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ కృష్ణాలు దండగాని బాధపడుతున్నారు. అసలు మిమ్మల్ని అసలు ఆవిడ అంత కృష్ణాలు ఎందుకు వేస్ట్ చేస్తుందో చెప్పు. ఆ తర్వాత నేను నీకు విషయం చెప్పాలి. ఏముంది, అందరు మగాళ్ళు చేసే పనే. ఎవతలో తీసుకొచ్చి ఎక్కడో పెట్టాడట. దొంగతనం లంచతనం దాగుతుందా, బయటపడింది. అభిమానం గల ఆడది చావబోయింది. చూడు జయ, కొంత తప్పు ఆడవాళ్ళదే ఉంటుంది. విన్నదాంట్లో నిజమేంటో తెలుసుకోకుండా తొందరపడటం తప్పే కదా. సపోజ్ భర్తగా భార్య దగ్గర అబద్ధం చెప్పకూడదనే ఉద్దేశంతో నేను నీకు నిజం చెప్పాను అనుకో, ఖచ్చితంగా అబద్ధం అనే అనుకుంటాను. నువ్వు అబద్ధం అనుకుంటావు నాకు ముందే తెలుసు. టాడా పదండి. ఇప్పుడు ఈ విషయం చెప్పడం అంత మంచిది కాదు. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యానండి. గుడ్. టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు. వెరీ గుడ్. సార్, మాది చాలా పెద్ద కుటుంబం సార్. అందరూ నా మీదనే ఆధారపడున్నారు. కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. యు ఫాలో. ఓకే సార్. సిట్ డౌన్. యు సీ, నీ విషయంలో ఎవరన్నా తప్పు చేశారనుకో, ఏం చేస్తాం? చిన్న విషయం అయితే క్షమిస్తాను. పెద్దదైతే హెచ్చరిస్తాను. ఇంకా పెద్దదైతే దండిస్తాను. క్షమించమని కాళ్ళు పట్టుకుంటే మర్చిపోతాను. కరెక్ట్. నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు. తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు. చేయి తీయండి ప్లీజ్. చేయి తీయండి. యు ఆర్ అపాయింటెడ్. రాఘవయ్య, జోగారావు, వీర్రాజు, ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్నేం చేసిందో తెలుసా? సాచి లెంపగా కొట్టిందయ్యా. ఏమిటయ్యా తెల్లబోతారు? నేనేం చేశాను చెప్పలేదు కదా. ఆడు భుజం మీద చేసాను. వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా. కొడుతుంది, కొట్టాలి. షీఈ్ అబ్సల్యూట్లీ రైట్. ఐ లైక్ హర్. కానీ నిజం వాడికి ఎలా అర్థమవుతుంది? నేను ఏకపత్ని వృత్తులను ఎలా తెలుస్తుంది? ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను. ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా? చూడు, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సార్, నన్ను క్షమించండి. పాత్రని మర్చిపోవద్దమ్మా. ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా? చీచి చీచి చీచి, నీ పాత్రకి ఇచ్చాను. నిన్ను, నీ ఉద్యోగాన్ని, నన్ను, నా వ్యాపారాన్ని కాపాడుతావనే నమ్మకంతో ఇచ్చాను. నాగవయ్య సార్, మన గెస్ట్ హౌస్ లేదు, అక్కడ ఉంటారయ్యా. వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కదమ్మా. గాడ్ బ్లెస్ యూ. తీసుకెళ్ళవయ్యా. రండి. దట్ ఈస్ సుబ్బారావు. ఏది బాలేదయ్యా. అది కాదు, ఇది ఇది. అది కాదు, అది అది బాలేదయ్యా. అది కాదు, ఇది. అది బాలేదయ్యా. అది కాదు, అది కాదు, అది అది కాదు. ఆ పచ్చది, ఆ పచ్చదని చూసావా? పచ్చది అది. మీకేం తెలియదయ్యా. అది అది ఆ పచ్చది. అన్ని బాగున్నాయి, ఏది తీసుకోవాలో తెలియటం లేదు. ఆ ఎర్రది, ఆ పచ్చది. ఏంటయ్యా బొమ్మల నుంచి నా? ఏంటో నాయన, అన్ని బానే ఉన్నాయి కానీ. బాబు, ఉన్న వాటిలో మంచి చూసి ఒక 5 ప్యాక్ చేసి. ఏమయ్యా ఏమయ్యా, నీకు అప్పారావు తెలుసా? ఏ అప్పారావు? అదేనయ్యా, టైలర్ అప్పారావు. టైలర్ అప్పారావు ఇక్కడే ఉన్నాడు. అప్పారావు ఇక్కడే ఉన్నాడా? అయితే నువ్వు వెళ్ళి మీ ఆవిడొచ్చిందని చెప్పు. అప్పారావు, అప్పారావు, మీ ఆవిడొచ్చిందిరా. ఏమండి ఏమండి, ఇలా రండి రండి, చెప్తాను. టైలర్ అప్పారావు లోపలే ఉన్నాడంట. ఇక్కడ? అది ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఏమండి ఏమండి, ఊరుకోండి. వీ టైలర్ అప్పారావు ఏంటి, జాతరలో జేబులు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వచ్చేయండి వచ్చేయండి, రండి. హలో. అబ్బా, తొందరగా ఇవ్వయ్యా. ఏమిటి కనిపిస్తాం లేదా? 25,000 కనిపిస్తాం లేదా? అవును సార్, నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను. కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు కనిపించట్లేదు సార్. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా. పెట్టులోనే పెట్టావా, మరి ఎక్కడైనా పెట్టావా? లేదు సార్, పెట్టులోనే పెట్టాను. పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి. పెట్టులో డబ్బు ఉంది, పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి. పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్టులో డబ్బు మాయమైంది. చూడమ్మా, 25,000 నాకు ముఖ్యం కాదు, కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం. యు ఫాలో? నాకు తెలుసు సార్, ఇదంతా మామూలే. అకౌంట్లో లేని డబ్బులు కదా, ఎలా కొట్టేసినా పర్వాలేదనే ధీమా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. 2 లాఠీ దెబ్బలు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది. రాఘవయ్య, నేను మనిషిని కాదయ్యా, సంస్థని.
సంస్థ సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి. మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేను నేనులాగా ఉండాలి. నేను నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ముందు బయటకు వెళ్ళు. ఏమైనా అవసరం ఉండి తీసావా? పర్లేదు చెప్పు, నెమ్మదిగా తీర్చుకుంది కానీ. ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు? అసలు నేను తీయలేదు సార్. టెలిఫోన్ డైరెక్టర్లు అయ్యి పాప. ఇప్పుడు చెప్పు, ఏం చేసావు డబ్బుని? క్షమించండి సార్, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ నా మాట నమ్మండి సార్. ఓకే ఓకే ఓకే. సార్ ఎక్కడికి సరిపోను? అడిగాను, దండించాను, జరిగేది చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. జరగాల్సింది చేస్తున్నాను. ఫోన్ పోలీస్ స్టేషన్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, నా జీవితమే నాశనం అయిపోతుంది సార్. కరెక్ట్. అందరూ నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళంతా రోడ్డును పడతారు. సార్ ఈ అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. చూడు, నా డబ్బు నాకు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. నీకేం భయం లేదు, మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు. ఓకే? అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ అది కొబ్బరికాయలు చీల్చినట్టు చీలిస్తే అది చెబుతా దాని బాబు చెబుతున్నా నిజం. కరెక్టే. బాబోయ్, ఐఎమ్ సారీ అండి, ఇది మా ఇల్లు అనుకున్నాను. ఏ కళ్ళు అంత బయటకమ్మయ్యా? లేకపోతే ఏమిటో ఈ అవతారం? ఇదేమైనా యుద్ధంగా అనుకున్నావా? చిట్టి తల్లి ఎక్కడుంది? చిట్టి? ఏ చిట్టి? అసలు ఎందుకు వచ్చింది? ఎక్కడుంది? జయ, మరి నేను నాకు అటు ఎప్పుడు వచ్చింది? ఎక్కడుంది? జయ, మరేమో నాకు ఎక్కడుంది? 15 రోజుల క్రితం వచ్చింది. మోసపోయి దిక్కులేకుండా వచ్చింది. నంబర్ 15 ఆరున్నరపేటలో ఉంటుంది. చాలా అడిగేదాకా నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? చెప్పే వరకు అడగవనే నమ్మకంతో. మీలో ఏ తప్పు లేకపోతే నాతో ముందే ఎందుకు చెప్పలేదు? తప్పు నాది కాదు, నీది. చిట్టి తల్లి వచ్చిన రోజున నీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ ఆ రోజు నీ పరిస్థితి నా చేత నిజం చెప్పనివ్వలేదు. పోనీ చిట్టి తల్లిని కొనమని అడిగితే తను నీ మనస్తత్వానికి భయపడి రానంది. ఒక ఆడదానిగా తను కష్టంలో ఉంటే సాటి మనిషిగా సహాయం చేశానంతే. నీ సాక్షిగా చెప్తాను, ఇందులో నాకు మరో దురుద్దేశం లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు చెప్పింది నిజమని. నిన్నే మోసం చేయగలిగిన వాడిని ఈ దేవుణ్ణి మోసం చేయలేనా జయ? కావచ్చు, ఏది నమ్మకపోయినా నేను దేవుడిని నమ్ముతాను. మీరు చెప్పింది నిజమని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. జయ, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. నా మాట నమ్ము. నమ్మవా? నేను తొందరపాటు లేని మనిషిని కాబట్టి మిమ్మల్ని అడిగాను, చెబితే నమ్మాను. ఇంకోటైతే ఎప్పుడో ఊరేసి తచ్చేది. అసలు ఎవరైనా పోతే మనకేమిటండి? వాడి కర్మ వాడిది. దాన్ని వెంటనే ఊరు పంపేయండి. పాపం ఆ చిట్టి తల్లి. ఏంటండి చిట్టి తల్లి? దాన్ని ఊరు పంపించామని చెప్పానా? లేకపోతే ఊరే సత్తాను. అంత ఆవేశం ఏంటి? ఆ అమ్మాయిని పంపించారు అంతేగా? పంపించేస్తాను. ఒట్టు? ఈ ఒట్టు ఎవడు కనిపెట్టాడు గాని వాడి మీద ఒట్టు. ఒట్టు పదండి. సార్ రమ్మన్నారట. సార్, నువ్వు పని చేయాలి. నేను ఆఫీసర్ గారితో మాట్లాడతాను. నువ్వు సెలవు పెట్టి చిట్టితల్లిని తీసుకెళ్లి సిరగారిపల్లి వాళ్ళ ఇంట్లో దింపేసి రావాలి. అలాగే సార్, నేను అదే మంచిదని చెప్పాలనుకుంటున్నా. నువ్వు వెళ్ళు. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు ఎట్టింది బాబు? తెల్లారి గట్ల బండికి వచ్చానండి. అప్పుడు నుంచి ఒకటే తిరుగుడండి. కానీ మా రోడ్ల ఆఫీసర్ గారు ఎక్కడంటే ఎవరు సెపరేట్ అండి బాబు. అదే అడ్రస్ తలేదా? అడ్రస్ కాగితం ఇచ్చారండి, కానీ చెవు తొడతెట్టి తిరిగిట్టేసానండి. అదండి. సరే, ఊళ్ళంతా బాగున్నారా? అంతా బాగానే ఉన్నారండి, కానీ ఒకటే ఎలక్షన్ ఆడబడండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయా?
మీకు తెలీదా బాబు? అయ్య బాబు, మన ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారండి.